ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేశవ శైలుతో పార్క్లో మాట్లాడుతూ ఉంటాడు. అయితే పల్లీలమ్మ పల్లీలు అని చెప్పి కన్నా వస్తాడు. ఎవడ్రా వీడు అని చెప్పి కేశవ లేచేసరికి అక్కడ చూస్తే కన్నా, డిగ్రీ ఫెయిల్ గాడినండి, పల్లీలు అమ్ముతున్నాను, తీసుకుంటారా అని చెప్పి అడుగుతాడు కన్నా. రే నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పి అంటాడు కేశవ. నేను పల్లీలు అమ్మటానికి వచ్చాను సార్. రే ఏంటి సార్ అని అంటాడు కన్నా. తర్వాత శైలు అంటుంది, తను నీకు తెలుసా ముందే అని చెప్పి అడుగుతుంది. తర్వాత పల్లీల అబ్బాయి అతను వెళ్ళిపోతాడు కన్నా. తర్వాత కేశవ అని అడుగుతుంది, తనకి ముందే తెలుసా అని చెప్పి అడిగితే కేశవ అంటాడు, తను మా తమ్ముడు అని చెప్పి చెప్తుంది. శైలుని పంపించేస్తాడు కేశవ. ఇంకా అందరూ కలిసి కేశవాని ఒక ఆట ఆడుకుందామని ఫిక్స్ అవుతారు. కేశవాని ఎక్కడున్నాడా అని చెప్పి అందరినీ వెతుకుతూ ఉంటాడు. అందరూ ఈ లోపల ఒకే చోట ఉండటం చూసి కన్నా మొత్తం చెప్పేశాడేమో అని అనుకుంటాడు కేశవ. కానీ కేశవకు తెలియనిది ఏంటంటే తను మాట్లాడే విషయాలన్నీ అందరూ విన్నారని తెలీదు. అది మాధవ చెప్తాడు వచ్చిన వెంటనే. మహాలక్ష్మి అంటుంది కేశవాని, నువ్వు అమాయకుడు అనుకున్నాను, అమ్మాయిల్ని ఇలా పార్కులు తిప్పుతావని అనుకోలేదు, ఇలా అబద్ధం చెప్తావని అనుకోలేదు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఈ లోపల కేశవ అంటాడు, నేను అమాయకుడినే అండి, తన గోల్ పల్లెకి తీసుకొచ్చాను అని చెప్పి అంటాడు కేశవ. అంటే ఇప్పుడు దొరకకపోతే ఇంకా మళ్ళీ అబద్ధాలు చెప్పేవాడు అని అంటాడు చక్రి. నువ్వు ఆపరా అని చెప్పి అంటాడు కేశవ. ఇంకా కేశవ అంటాడు, నాకు అంతా అర్థమైందిలేండి అని చెప్పి అంటాడు. మహాలక్ష్మి అంటుంది, ఏమర్థమైంది అని అడుగుతుంది కేశవాని. మీరంతా నాతో ఆడుకుందామని ఫిక్స్ అయ్యారు అని చెప్పి అంటాడు కేశవ. ఈ లోపల అందరూ నవ్వుతారు. ఇంకా చక్రి మనసులో అనుకుంటాడు, కేశవ గాడి లవ్ సెట్ అయిపోయింది, మాదే ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఏమైనా గేమ్ ఆడదామా అండి అని అంటాడు చక్రి. ఆడదాం వదిన, బాగుంటుంది అని చెప్పి అంటాడు కన్నా. ఈ లోపల కేశవ, కళ్ళగంతులు ఆడదామా అని చెప్పి అంటాడు. ఏం మా కళ్ళన్నీ కప్పిసి నువ్వు బుస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందామనా అని చెప్పి అంటది మహాలక్ష్మి కేశవతో. ఇంకా కేశవ అంటాడు, లేదండి బాగుంటుందని చెప్పాను అని చెప్పి అంటాడు. అందరూ కలిసి గేమ్ స్టార్ట్ చేస్తారు. పెద్దికి కళ్ళగంతులు కడతారు. అయితే కాసేపు ఆడిన తర్వాత మహాలక్ష్మి వెళ్ళి పక్కకు కూర్చుంటుంది. అయితే చక్రి కూడా అనుకుంటాడు, ఒకటే ఉంది, ఇదే కరెక్ట్ టైం, వెళ్ళి చెప్పేయడం మంచిదే అని వెళ్తాడు. ఇంకా చక్రి చెప్తాడు, మనం బెస్ట్ కపుల్ అంటండి, బ్యూటిఫుల్ కపుల్ అంట అని సోషల్ మీడియాలో వచ్చింది అని చెప్పి అంటాడు చక్రి మహాలక్ష్మితో. నీకెలా తెలుసు, నీకెవరు చెప్పారు అని అంటుంది మహాలక్ష్మి. అంటే మొన్న ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు వీడియో ట్రెండ్ అవుతుందండి, వైరల్ అవుతుంది అని చెప్పి అంటాడు చక్రి. యూట్యూబ్లో అంతే, ఏదైనా బాగుందంటే కామెంట్స్ మీద కామెంట్స్ వస్తూనే ఉంటాయి అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఏంటి మీరు కూడా అలసిపోయారా అని అంటుంది చక్రిని మహాలక్ష్మి. ఈ లోపల మనిషా అవుట్ అవుతుంది. మనిషాకి కళ్ళగంతులు కడతారు. మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, ఇప్పుడు కుదిరింది అని అంటాడు చక్రి మహాలక్ష్మితో. మహాలక్ష్మి అంటుంది, ఏంటిది అది అని అడుగుతుంది. ఇంతసేపు ఆలోచించడం దేనికండి, ఏంటిదో చెప్పండి అని అంటుంది మహాలక్ష్మి. ఈ లోపల నారాయణ సెక్యూరిటీ పర్సన్తో గొడవ పడుతూ ఉంటాడు. సెక్యూరిటీ అతను అడుగుతాడు, మీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు అని చెప్పి అంటాడు. నారాయణ అంటాడు, ఎందుకు చెప్పాలి అని అంటాడు. ఈ లోపల మహాలక్ష్మి చూసి చక్రితో అంటుంది, మీ నాన్న ఎక్కడెవరు గొడవ జరుగుతున్నట్టుందండి అని చెప్పి అంటుంది. ఎవరో గొడవ మనకు ఎందుకులేండి అని అంటాడు చక్రి. ఎవరో అయితే నేను ఎందుకు చెప్తానండి, మీ నాన్న గొడవ పడుతున్నట్టున్నారు అంటే ఈ లోపల చక్రి నారాయణ అని చెప్పి వెళ్తారు. ఈ లోపల కేశవ, కన్నా, మాధవ చూసి వాళ్ళు కూడా సెక్యూరిటీ పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఇంకా సెక్యూరిటీ అతను అడుగుతాడు, తిన మీ తాలూకేనా అండి అని అడుగుతాడు. మాధవ చెప్తారు, అవునండి ఈయన మా నాన్నే అని చెప్పి అంటాడు. తాగేసి వచ్చి ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేయకూడదు కదండి అని చెప్పి అంటారు. ఈ లోపల మహాలక్ష్మి, ఏంటి తాగారా అని అంటుంది. మీ ఫ్యామిలీతో వచ్చి ఇలా తాగడం తప్పు కదా అని చెప్పి అంటాడు సెక్యూరిటీ పర్సన్. అసలు నీకు రూల్స్ తెలుసా అని అంటాడు నారాయణ. తాగి నడపకూడదు అని అంటాడు నారాయణ. ఈ లోపల సెక్యూరిటీ పర్సన్ అంటాడు, ఇలా పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేయడం తప్పు, ఇలా తాగి వచ్చి ఇలా పబ్లిక్ ప్లేస్లో ఉన్నందుకు మీకు 15 రోజులు జైల్లో వేస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని అంటాడు సెక్యూరిటీ అతను. అంటే మాధవ అంటాడు, మేము ఏదో ఫ్యామిలీతో సరదాగా గడుపుతామని వచ్చామండి, అంత పని మాత్రం చేయకండి అని అంటాడు మాధవ. ఈ లోపల సెక్యూరిటీ అతను, మిమ్మల్ని చూసి ఊరుకుంటున్నా అని అంటాడు. ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అయితే నారాయణని కోపంగా చూస్తారు.
ఏంట్రా అలా చూస్తున్నారు అని అంటాడు నారాయణ. నీకు ఎక్కడ ఎలా ఉండాలో తెలీదా, ఎక్కడ తాకూడదో తెలీదా అని చెప్పి కేశవ కన్నా చక్రి అలాగే తిడతారు. నేనేదో మర్డర్ చేసినట్టు నన్ను అలా చూస్తారేంటి అని అంటాడు నారాయణ. ఈ లోపల చక్రి అంటాడు, ఏంటి నీకు ఆ కోరిక కూడా ఉందా అని అంటాడు చక్రి. ఆయన నారాయణని అని తప్పు లేదు, మహాలక్ష్మి గారు అనాలి, నెత్తిని పెట్టుకుంది, ఈయన గురించి తెలుసు కాబట్టి మనం వద్దన్నాం, మహాలక్ష్మి గారు రండి అని చెప్పి పిలిచారు అని అంటాడు చక్రి మహాలక్ష్మితో. ఈ లోపల కేశవ అంటాడు, మహాలక్ష్మి గారు ఏం చేశాడ్రా అని చెప్పి అంటాడు చక్రితో. ఆమె వెనకేసుకొచ్చింది అని అంటాడు చక్రి. ఇంకా ఆయన నా బ్యాగ్లో ఉంది కదా, ఎప్పుడు తీసావు అని అడుగుతుంది మహాలక్ష్మి. ఇంకా నారాయణ చెప్తాడు, నన్ను సామాన్లు చూసుకోమని చెప్పారు కదా, అప్పుడు తీసుకున్నాను అని చెప్పి చెప్తాడు. అయినా నేను మిమ్మల్ని నమ్మడం నాది తప్పు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఇంకా నారాయణ సారీ చెప్తాడు. కన్నా చదువుకుంటూ ఉంటాడు. ఈ లోపల చక్రి వస్తాడు. అయితే కన్నా చక్రి కాసేపు మాట్లాడుకుంటారు. మళ్ళీ మహాలక్ష్మి వచ్చి, అరే గొడుగు తీసుకొస్తాను ఆగ్రా అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఎందుకు వదినా అంటాడు కన్నా. నువ్వు పుస్తకం తీసి చెప్పకుండానే చదువుతున్నావు అంటే ఖచ్చితంగా వర్షం పడిద్దిరా అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. నేను నిజంగా సీరియస్గానే చదువుతున్నాను వదినా అని చెప్పి అంటాడు కన్నా. గుడ్రా, పాస్ మార్క్స్ కోసమే కాదు ర్యాంక్ కోసం కూడా చదవాలి అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. నీకు మంచి ర్యాంక్ వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను అని అంటుంది మహాలక్ష్మి. ఏంటిది వదినా అని అంటాడు కన్నా. అది ఇప్పుడు చెప్పను, సర్ప్రైజ్ అని అంటుంది మహాలక్ష్మి. ఈ లోపల చక్రి స్కూటీ వేసుకుని ఇంటి చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉంటాడు. ఏంట్రా మీ అన్నయ్య అలా తిరుగుతున్నాడు అని అంటుంది మహాలక్ష్మి. ఈ లోపల హలో అని పిలుస్తుంది. ఈ చక్రి ఇంకా ఫోన్ తీసుకుని హలో అంటాడు. రే కొంచెం ఎక్కువైనట్లేదురా అని అంటుంది కన్నాతో మహాలక్ష్మి. కొంచెం కాదు వదినా, చాలా ఎక్కువైంది అని అంటాడు కన్నా. ఫోన్ కాదు నేను పిలిచింది హలో అని అంటుంది మహాలక్ష్మి. ఫోన్ రింగ్ అవ్వకుండానే హలో అంటావా అన్నయ్య అని చెప్పి అంటాడు కన్నా. ఈ లోపల చక్రి అంటాడు, రే నువ్వు నోరు మూసుకుని పుస్తకం తెరుచుకొని చదువుకో అని చెప్పి అంటాడు కన్నాతో. అయితే ఈ లోపల పడిపోతుంటే చక్రి మహాలక్ష్మి కన్నా నవ్వుతారు. హలో మీకు ఈ మాత్రం కూడా రాదు కదా అని అంటాడు చక్రి. మహాలక్ష్మిని ఇన్సల్ట్ చేద్దామని చూస్తాడు. ఈ లోపల మహాలక్ష్మి నేను బాగా నడిపితే మీరు ఒప్పుకుంటారా నాకు బాగా వచ్చని అని అంటుంది. ఒప్పుకుంటా అని అంటాడు చక్రి. మహాలక్ష్మి స్కూటీ తీసుకుని నడుపుదామని ఎక్కి కూర్చుంటుంది. స్కూటీ నడపడానికి తీస్తారండి, కూర్చుంటానికి కాదు అని అంటాడు చక్రి. కన్నా అంటాడు, నేను హెల్ప్ చేయనా వదినా అంటాడు. రేయ్ నేను పుస్తకం చదువుకో అని అంటాడు చక్రి. అది చిన్నగా అంటాడు. ఇంకా కన్నా అంటాడు, లేదులే వదినా నేను చదువుకోవాలి అని చెప్పి అంటాడు. ఇంతలోనే ఏమైందిరా అని అంటుంది మహాలక్ష్మి. అంటే నేను పాస్ కాదు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని చెప్పి అంటాడు కన్నా. ఇంకా చక్రి అంటాడు, నేను నేర్పిస్తానండి అని అంటాడు. మీరా అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. మీరు నన్ను కింద పడేసిన, చేతులు తిరిగినా కాళ్ళు తిరిగినా నాకేం ప్రాబ్లం లేదు, మిమ్మల్ని ఏమను అని అంటాడు చక్రి. సరే అని చెప్పి చక్రిని తీసుకుని వెళ్తుంది మహాలక్ష్మి. శైలు కేశవాని పిలుస్తుంది. షాప్ దగ్గరికి వెళ్ళి కేశవ ఎంతటికీ పలకడు. బ్రేకప్ చెప్పిన తర్వాత అసలు నన్ను తిరిగి చూడను, నా దగ్గరికి వస్తామనుకున్నారా అని కూడా రాలేదు అని అంటుంది శైలు. ఇంకా కేశవ అంటాడు, నీ మీద ఇష్టం లేకుండానే ఉంటుందా అని అంటాడు. శైలు అంటుంది, నీ మీద ఇష్టంతోనే కదా మా అమ్మ దగ్గర తన్నులు తిన్నా, మా నాన్న దగ్గర తిట్లు తిన్నా, మా అన్నయ్య దగ్గర తన్నులు తిన్నా అని చెప్పి అంటుంది శైలు. ఇంకా నీ షాప్ దగ్గరికి రాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా కేశవ అనుకుంటాడు, నా మూడంతా స్పాయిల్ చేసింది అని చెప్పి అనుకుంటాడు కేశవ. చక్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ లోపల నారాయణ వచ్చి ఎప్పుడొచ్చావు అని అడుగుతాడు. ఇంకా చక్రి నేనేమైనా చుట్టా అన్నా అని అంటాడు. ఇందాకడేగా బయటికి వెళ్ళావు అని చెప్పి అంటాడు నారాయణ. ఎప్పుడో వచ్చాను అని చెప్పి అంటాడు చక్రి. అప్పటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నావా అని అంటాడు నారాయణ. నీకేమైనా ప్రాబ్లమా అని అంటాడు చక్రి. నీ కాళ్ళు నీ ఇష్టం నీవు అని చెప్పి అంటాడు నారాయణ ఫుడ్ పెట్టుకుని వస్తాడు. ఇంకా చక్రి చూసి కొంచెం మెల్లగా తినచ్చు కదా అంటాడు. తినను అని చెప్పి అంటాడు నారాయణ. నేను చూడలేకపోతున్నాను అని అంటాడు చక్రి. అయితే వెళ్ళిపో అని చెప్పి అంటాడు నారాయణ. అలా సరదాగా కొంతసేపు ఇద్దరు కొట్టుకుంటారు. అలా కింద పడేస్తే ఎవరు తీస్తారు అని చెప్పి అంటాడు చక్రి. నారాయణ అంటాడు, నువ్వు తీ అని చెప్పి అంటాడు. నేను తీయ అని చెప్పి అంటాడు చక్రి. మరి ఎందుకు మాట్లాడుతున్నావు, వెళ్ళిపో నేను తీ అని చెప్పి అంటాడు నారాయణ. రోజు నువ్వే ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు మాట్లాడతావేంటి అని అంటాడు నారాయణ చక్రితో. అలా ఇద్దరు సరదాగా కొట్టుకుంటారు కొంతసేపు.
అడ్వకేట్ కాల్ చేసి కారణం ఏంటో చెప్పండి, మీకు కావాలా వద్దా లేదో మీరు కన్ఫర్మ్ చేసుకుని నాకు కాల్ చేసి చెప్పండి అని అంటాడు. చక్రి సరే అని చెప్పి ఫోన్ కాల్ పెట్టేస్తాడు. ఇలా పొదరిల్లు ఎపిసోడ్ జరుగుతుంది. రేపటి పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.